హిందువులపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేసిన హిందూ సంఘాలు. బంగ్లాదేశంలో హిందువులపై దాడిని ఖండిస్తూ పుంగనూరు స్థానిక నగిరివీధి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు. నిరసన ర్యాలీ ముగించుకుని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన హిందూ సంఘాలు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా బీజేపీ, టీడీపీ, వైసీపీ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. खबरदार खबरदार बांग्लादेश कुक्कलारा, खबरदार खबरदार बांग्लादेश कुक्कलारा. हिंदुलपై దాడులను హిందులపై దాడులను बांग्लादेश లో హిందువులపై జరుగుతున్న 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 దాడులను మాతరం మాతరం చేసిన హిందూ సోదరులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గమైనటువంటి హిందువుల పైన గత 6 నెలల కాలంగా దాడులు చేయడం, ఎంతో మంది ప్రాణాల్ని అర్పించడం, అదేవిధంగా వారి యొక్క షాపులు, వారి యొక్క ఆస్తులంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనంతా కూడా మనం ముక్తకంఠంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఇస్కాన్ సంబంధించి అక్కడ చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద బాధాకరం. దానికి ప్రభుత్వం ఒత్తాసు పలకడం ఇంకా బాధాకరం. ఈ ఇస్కాన్ అనేది 1966 సంవత్సరం 58 సంవత్సరాల క్రితం యునైటెడ్ అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశం నుంచి ఇస్కాన్ ఆవిర్భవించలేదు. మొట్టమొదటిగా 66 సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైనటువంటి సంస్థ ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అనే సంస్థ. ఆ యొక్క సంస్థ ముఖ్య నేతగా ఉన్నటువంటి శ్రీకృష్ణదాసుని బంగ్లాదేశ్ అరెస్ట్ చేయడం, ఆ బంగ్లాదేశ్ వారికి ప్రభుత్వం మద్దతు పలకడం, ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం మైనారిటీ వర్గం కూడా ఖండించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ దేశంలో వారు ఇంత సురక్షితంగా బతుకుతా ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు లేదు. వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి ఖండించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మైనారిటీ సోదరుల మీద ఉంది. వారు ముఖ్యంగా ఖండించాలి. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హైందవుల మీద దాడులు, ఇది ఏదో 1 రోజు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడులు కాదు. అక్కడ ఎందుకు వివాదం మొదలైందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది. ఆ దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి హైందవుల మీద దాడులకు మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు చేసినటువంటి తప్పేమైనా ఉందా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగజేశారా? వాళ్ళ జీవనాల్ని వాళ్ళు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి హిందువుల మీద కనీసం 7-8 నెలలుగా నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ దాడుల్ని ప్రపంచమంతా చూస్తూ ఊరికే ఉంది, కానీ ఇంతటి దారుణమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హైందవ మహిళల మాన ప్రాణాలు తృణప్రాయంగా హరింపబడతా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల, అక్కడున్న వాళ్ళు కూడా శాంతియుతంగా ఆ దేశంలో జీవనం సాగించాలా అనేది లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడే చైతన్యవంతులు అయ్యారో ఏమో ఆ మహనీయుడు స్వామి చిన్మయానంద స్వామీజీ గారు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది హైందవులతోటనే ఒక చైతన్యాన్ని వాళ్ళల్లో రగిల్చి ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. దాన్ని సహించలేక ఆయన్ని
బంధించడము, ఆయన మీద దేశద్రోహపు కేసులు నమోదు చేయడము అనేది చేయడం జరిగింది. దీన్నంతా వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి హైందవులందరూ ఒకేసారి ముక్త కట్టంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాల, మున్ముందు ఇలాంటి దాడులు జరగకూడదు, జరిగితే తీవ్రతరమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పిచ్చ బంగ్లాదేశ్ అది వాళ్ళు గుర్తుగా మసులుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయడానికి వాళ్ళకి హెచ్చరికల్ని పంపాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ నుండి ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి, ఎండిఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళకి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. సమస్త హైందవ సోదరులు కూడా అక్కడి వరకు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. మరో ముఖ్య విషయం ఇక్కడ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. జనవరి 5వ తేదీ 10 లక్షల మందితో హైందవ శంకరావ కార్యక్రమం కూడా ఉంది. ఆ విశ్వరూప దర్శన కార్యక్రమానికి సమస్త హైందవుల పుంగనూరు నుంచి కూడా వెళ్ళేదానికి సన్నిధులు కావాలా. ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా 1 కోటి మంది దానికి సంఘీభావం తెలియజేస్తే మన ఆలయాలు మన పరిధిలో ఉంటాయి. మన ఆలయాలకు మనం వేసే ఉండి డబ్బులు మన హైందవ ధర్మార్థం ఉపయోగపడే విధంగాను ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తెరగాల. ఇదే హైందవ చైతన్యం వెళ్ళి విరియాల. సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలంటే హైందవ చైతన్యమే భారత సంక్షేమమే జగత్ కళ్యాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడి ఖండిస్తూ ఈరోజు యావత్ భారత్ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై దాడి ఇవన్నీ ఖండిస్తూ మేము పుంగనూరు పట్టణంలో పార్టీలకు అతీతంగా మేము ఒక హిందువులుగా భావిస్తూ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఈరోజు పుంగనూరు పట్టణంలో ఒక ర్యాలీ చేస్తూ ఎండిఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేస్తూ ఆయనకి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో హిందువులపై జరిగే దాడులను కూడా ఖండిస్తూ ఈరోజు పుంగనూరు పట్టణం నుంచి మా గొంతును భారతదేశ వ్యాప్తంగా వినిపించేలాగా ఒక వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నాము. ఈరోజు అందరూ ఏకమయ్యే అవసరం ఆసన్నమైంది. భారతదేశంలో జై హిందుస్థాన్ అనే మాట వినపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా సంతోషకరంగా ఉంది. జై హిందుస్థాన్, జై హిందుస్థాన్, జై హిందుస్థాన్, జై భారత్.